Yes, good evening, dear students. Right now in this session, we are going to discuss about the important topic that is about distance between 2 points from coordinate geometry chapter. That is chapter number 7 in grade 10 mathematics. Okay, ఆల్రెడీ కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించినటువంటి బేసిక్స్ ఇంట్రడక్షన్ క్లాస్ అన్నది ప్రీవియస్ వీడియో క్లాస్లో చేయడం జరిగింది. అది ఎవరైనా మిస్ అయి ఉంటే ఒకసారి ఆ వీడియో క్లాస్ చూడండి. అయితే ఆ వీడియో క్లాస్లో మనం చెప్పుకున్నవి ఏంటంటే ఈ కోఆర్డినేట్ జామెట్రీ యొక్క ఇంట్రడక్షన్, అంటే ఒక పాయింట్ ఉన్నటువంటి ఎక్స్ కోఆర్డినేట్ గురించి, అలాగే పాయింట్ ఉన్నటువంటి వై కోఆర్డినేట్ గురించి, అలాగే క్వాడ్రెంట్స్ Q1, Q2, Q3, Q4 గురించి, అంటే ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ ఉంటుందో కూడా చెప్పుకున్నాం. అలాగే 4 క్వాడ్రెంట్స్కి డిఫరెన్సెస్ చెప్పుకున్నాం. అలాగే పాయింట్ని ఎలా లొకేట్ చేయాలి అంటే క్వాడ్రెంట్ బట్టి ఎలా లొకేట్ చేయాలో తెలుసుకున్నాం. ఆ తర్వాత యాబ్సిస్ అంటే ఏంటి, ఆర్డినేట్ అంటే ఏంటి, అలాగే పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్, పాయింట్ ఆన్ వై యాక్సిస్, అలాగే డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్, డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ ఫ్రమ్ వై యాక్సిస్, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియో క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. రైట్ నౌ ఇదేంటంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములా అండి. దీని మీద డైరెక్ట్గా ఎగ్జామ్లో 2 మార్క్స్ కానీ 1 మార్క్ కానీ రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటాడు. రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే ఒక గ్రాఫికల్ సెక్షన్లో ఒక 2 పాయింట్స్ ఉన్నాయంటాడు. ఓకే, అది ఎలా స్టార్ట్ చేస్తామంటే జనరల్గా వీ హ్యావ్ టు టేక్ 2 పాయింట్స్ అనమాట. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి మధ్య 2 పాయింట్స్ అనమాట. ఆ 2 పాయింట్స్కి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ మనకి పాయింట్స్ ఏంటో తెలుసుకోవాలన్నమాట. 2 పాయింట్స్ కాబట్టి సో పాయింట్ నెంబర్ 1 అంటే ఫస్ట్ పాయింట్ తీసుకున్నాను అంటే x1, ఇది y1. అంటే ఏంటి, ఫస్ట్ పాయింట్ యొక్క x కోఆర్డినేటు, ఫస్ట్ పాయింట్ యొక్క y కోఆర్డినేటు, అర్థమైంది కదండి. అలాగే నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 తీసుకున్నాను అంటే సెకండ్ పాయింట్, అంటే దీని యొక్క x కోఆర్డినేటు అలాగే దీని యొక్క y కోఆర్డినేటు, అంటే x1 y1 బిలాంగ్స్ టు పాయింట్ నెంబర్ 1, అలాగే x2 y2 బిలాంగ్స్ టు పాయింట్ నెంబర్ 2. అంటే ఇప్పుడు పాయింట్ నెంబర్ 1కి పాయింట్ నెంబర్ 2కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఆ డిస్టెన్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. అయితే ఒక్కటి మీరు ఒకసారి రీక్యాప్ చేసుకుంటే P1లో x1 y1 ఉంది, P2లో x2 y2 ఉంది అనమాట. అయితే ఎక్స్ కోఆర్డినేట్స్ ఏమని చెప్పాము, ఏమని పిలుస్తారు, యాబ్సిసా అని చెప్పాము, అవునా కదా. ఏమంటాము, ఎక్స్ కోఆర్డినేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ x1 అక్కడ x2, అవునా కదా. సో ఇక్కడ x1 అక్కడ x2, ఎక్స్ కోఆర్డినేట్స్ ఏమని పిలుస్తారని చెప్పారండి, యాబ్సిసా అంటాం. ఏమంటాం, యాబ్సిసా. అలాగే y కోఆర్డినేట్స్ 2 ఉన్నాయి, ఏంటవి, y1 y2. ఓకే, వీటిని ఆర్డినేట్స్ అంటాం. ఏమంటాం, ఆర్డినేట్స్ అంటాం. అంటే ఒక పాయింట్స్లో ఎక్స్ కోఆర్డినేట్ని యాబ్సిసా, వై కోఆర్డినేట్స్ని ఆర్డినేట్స్ అంటాం. ఇప్పుడు ఈ 2 పాయింట్స్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే ఆ 2 పాయింట్స్ ఏంటి, P1 P2, అంటే దానికి మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అంటే డిస్టెన్స్ బిట్వీన్, చూడండి, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, ఆ 2 పాయింట్స్ ఏంటి, P1 P2, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ P1 P2. దీనికి ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే ఆ ఫార్ములా చూసుకోండి, పెద్దది వేయాలి, రూట్ ఓవర్. దీన్ని ఏమంటాం, పెద్ద రూట్ ఓవర్ వేయాలండి, రూట్ ఓవర్. ఓకే, సో రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఓకే, ఏంటంటే ఫార్ములా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది మనకి ఏమిస్తుంది, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఆ 2 పాయింట్స్ ఏంటి, P1 P2, లేదా సింపుల్గా A, B లేదా AB అని కూడా అనుకోవచ్చు. అంటే పాయింట్ 1ని A కింద, పాయింట్ 2ని B కింద కూడా అనుకోవచ్చు. అంటే పాయింట్ 1ని A అనుకోవచ్చు, పాయింట్ 2ని B అనుకోవచ్చు. అంటే సచ్ దట్ డిస్టెన్స్ బిట్వీన్ P1 P2 అంటే ఏంటి, ABఏ కదా. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ AB ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇది అవుతుంది అనమాట. అంటే x2 మైనస్ x1 అంటే ఏంటి, 2 యాబ్సిసాల మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. 2 యాబ్సిసాలు అంటే ఏంటి, యాబ్సిస్ అంటేనే ఎక్స్ కోఆర్డినేట్లు, వాటి మధ్య డిఫరెన్స్ అనమాట. అంటే సేమ్ అదే ఫార్ములా x2 మైనస్ x1, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. x2 మైనస్ x1 అంటే ఏంటి, డిఫరెన్స్ ఆఫ్ 2 యాబ్సిసాస్ ప్లస్, అవునా కదా, డిఫరెన్స్ బిట్వీన్ 2 ఆర్డినేట్స్ యొక్క స్క్వేర్ అనమాట. అంటే y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా అండి. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ యొక్క ఫార్ములా మీ నోట్కి వచ్చేయాలి, రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా అనేది మనకి నోటికి వచ్చేయాలి.
ఓకే, ఇప్పుడు దీని మీద మనకి ఎగ్జామినేషన్లో మనకి 2 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, 2 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపుల్ ప్రాబ్లం కనుక చేస్తే, ఒక శాంపుల్ ప్రాబ్లం చేద్దాము, మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. లెట్ అస్ టేక్ ఏ 3,4 అని తీసుకున్నాను, బి ఏం చేశాను 5,2 అని తీసుకున్నాను. ఓకే, ఇదేమో .1, ఇది .2. ఈ 3 and 5 అన్నవి ఎక్స్ కోఆర్డినేట్స్ అంటే యాబ్సిసెస్, 4 and 2 అన్నవి వై కోఆర్డినేట్స్ అంటే ఆర్డినేట్స్. ఇప్పుడు నేను ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాను, ఏకి బీకి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అంటే ఇది ఫస్ట్ పాయింట్ కాబట్టి ఇది x1, ఇది y1, ఇది సెకండ్ పాయింట్ కాబట్టి x2, ఇది y2. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, డిస్టెన్స్ బిట్వీన్ ఆ 2 పాయింట్స్ ఏంటి, ఏబి ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, రూట్ ఓవర్, ఇప్పుడే కదా చేశాను, ఏంటిది x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం అంటే రూట్ ఓవర్. ఇప్పుడు చూడండి x2 వాల్యూ ఎంత, ఇగో x2 అంటే 5 అనమాట, మైనస్ x1 వాల్యూ ఎంత 3 అనమాట, x1 వాల్యూ 3 అంటే 5 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ ఎంత, ఇదిగో 2 అవునా, మైనస్ y1 వాల్యూ ఎంత 4 అంటే 2 మైనస్ 4 హోల్ స్క్వేర్. సో ఫైనల్లీ రూట్ ఓవర్ 5 మైనస్ 3 ఎంత 2 అంటే 2 స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 4, 4 మైనస్ 2 కాదు 2 మైనస్ 4 అంటే ఎంత -2 మిగులుతుంది అవునా కదా, 2 మైనస్ 4 ఏంటి -2 హోల్ స్క్వేర్. సో ఫైనల్లీ అబ్జర్వ్ చేస్తే 2 స్క్వేర్ అంటే ఎంత, 2 into 2 ఎంత అండి 4 ప్లస్ -2ని 2 టైమ్స్ ఉంది అవునా కదా, అంటే -2 పవర్ 2 అంటే ఏంటి -2 into -2 అవునా కదా, -2 into -2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, 2 into 2 4 అవుతుంది అంటే 4 అవుతుంది. సో ఫైనల్లీ రూట్ 4 ప్లస్ 4 ఎంత 8 అనమాట. ఈ 8ని ఎలా రాసుకోవచ్చు, రూట్ ఓవర్ 4 into 2 కింద రాసుకోవచ్చు లేదా, రాసుకుంటే ఏమవుతుంది రూట్ 4 అండ్ రూట్ 2 కింద విడిపోతుంది. రూట్ 4కి డైరెక్ట్ వాల్యూ ఉంది ఎంత 2 ఉంది అనమాట. సో ఫైనల్లీ 2 రూట్ 2 అనేది డిస్టెన్స్ అవుతుంది. సో డిస్టెన్స్ బిట్వీన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ 2. ఈ విధంగా మనకి 2 మార్క్స్లో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, ఇది మన ఒక శాంపుల్ ప్రాబ్లం చెప్పాను, ఇది ఒక మోడల్ అనమాట. ఈసారి నెగిటివ్ నెంబర్స్తో ట్రై చేద్దాం. ఓకే, ఇది ఒక మోడల్, మీకు కావాల్సి నోట్ చేసుకోండి. 3,4 5,2 తీసుకుని x1 y1 x2 y2 ఐడెంటిఫై చేసి వాటి మధ్య డిస్టెన్స్ వేసి కట్టండి. ఇది ఒక మెథడ్ అనమాట. ఇప్పుడు నెగిటివ్ నెంబర్స్తో చూద్దాం. ఓకే, ఇప్పటివరకు పాజిటివ్ అయిపోయింది. సేమ్ మళ్ళీ నేను ఒక పాయింట్ తీసుకుంటున్నాను, -3,2 అనేది తీసుకుంటున్నాను. అలాగే బీకి వచ్చేటప్పటికి 4,-2 ఇలా తీసుకున్నాను. ఓకే, ఇలా తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ ఏకి బీకి మధ్య డిస్టెన్స్ కట్టబోతున్నాను. అంటే ఇది మళ్ళీ ఏమవుతుంది x1, ఇది y1, ఇది ఏమవుతుంది x2, ఇది y2. ఇప్పుడు నేను ఏం కట్టబోతున్నాను, డిస్టెన్స్ బిట్వీన్ ఏ పాయింట్స్ ఏబి అనమాట. డిస్టెన్స్ బిట్వీన్ ఏబి ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మది, ఫార్ములా ఏంటండి x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అర్థమైందమ్మా. సో రూట్ ఓవర్ x2 అంటే ఎంత అండి వాల్యూ 4 మైనస్ x1 అంటే ఇక్కడ చూడండి మీ జాగ్రత్త, x2 వాల్యూ ఏమో 4 అవునా, వేసాను. ఈ మైనస్ ఏంటి ఫార్ములాలోది. మరి x1 అంటే ఏంటి, ఆల్రెడీ ఇక్కడ -3 ఉందన్నమాట, అది ఇక్కడ -3 వేసి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది కాబట్టి ఇంకొక హోల్ బ్రాకెట్ పెట్టాలి. ఇక్కడ జాగ్రత్తగా చెయ్యాలి. ఇగో ఇది x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. అర్థమైందా లేదా, ఇది నెగిటివ్ నెంబర్స్తో జాగ్రత్తగా చేయాలి. అలాగే y2 వాల్యూ ఎంత -2, అలాగే ఇక్కడ మైనస్ ఫార్ములా మైనస్ ఉంది కాబట్టి మైనస్, y1 వాల్యూ ఎంత +2. ఓకే, ఇది కూడా హోల్ స్క్వేర్. సో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. సో 4 మైనస్ మైనస్ ఏమవుతుందండి ప్లస్ అనమాట, +3 హోల్ స్క్వేర్ ప్లస్ -2 ఎంత -4 హోల్ స్క్వేర్ అవుతుంది అవునా కదా. సో ఫైనల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్ అయింది. 4 + 3 ఎంత 7 అంటే 7 స్క్వేర్ ప్లస్ -4 హోల్ స్క్వేర్ అంటే -4 ఇంటూ -4 +16 కాదు అంటే +16 వస్తుంది. అలాగే ఇక్కడ ఏమవుతుంది 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ 16. ఓకే, రెండు యాడ్ చేస్తే 10, 11, 12, 13, 14, 15 అంటే రూట్ 65 వస్తుంది అనమాట. రూట్ 65.
సో ఇది మనకి నెగిటివ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు చేసే విధానం. మీరు జాగ్రత్తగా చూస్తే ఇది ఈ మైనస్ ఏంటంటే ఫార్ములాలోది, ఈ మైనస్ ఏంటంటే ఇచ్చిన నెంబర్లోది. ఇది హోల్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అయిందనమాట. ఇది ఒక విధానం. సో ఎక్కువగా ఈ రెండు ప్రాసెస్ మీరు బాగా నేర్చుకుంటే డిస్టెన్స్ అనేది మీరు కట్టగలరు అనమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మిడ్ పాయింట్కి వెళ్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.